హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరందరూ? అండ్ టుడే కలెక్షన్స్ ఎటువంటి నేను చూపించలేదు. అండ్ టుడే వీడియోస్ ఏంటంటే మనం స్పెసిఫిక్గా చాలా అంటే చాలా మన దగ్గర ఇక్కడ కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ మ్యామ్ బిజినెస్ స్టార్టప్ ఎలా చేయాలి, మార్జిన్ ఎంత పెట్టాలి, అదే నేను ప్రతి వీడియోస్లో అయితే నేను చెప్తూనే ఉంటాను. కానీ అదేంటంటే కలెక్షన్ చూపిస్తూ నేను వీడియో చెప్పేదాన్ని కదా. అండ్ ఒక్కొక్కరికి అర్థం అవ్వడం లేదు, కలెక్షన్ చూడాలా నా మాట వినాలా. సో దాట్స్ వై ఏంటంటే మీకు చాలా కన్ఫ్యూజన్ అయ్యాయి ఆ వీడియోలో. సో దాట్స్ వై నేను స్పెసిఫిక్గా ఏం చేయాలనుకున్నాను కి ఈ వీడియో ఓన్లీ బిజినెస్ పర్పస్ కోసం మనం ఈ వీడియోలో మాట్లాడదామని. స్పెసిఫిక్గా నేను ఎటువంటి కలెక్షన్ ఈ వీడియోలో నేను చూపించడం లేదు, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఎవరైనా స్టార్టప్ చేయాలని అనుకుంటున్నారా, బిగినర్స్ ఉన్నారా, లేకుంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది జాబ్ వెళ్ళిపోయింది అండ్ జాబ్ చేయడం ఎవరికి ఇష్టం లేదు, కానీ ఏదైనా సొంత చేయాలని చాలామందికి ఉంటుంది కదా. సో దాట్స్ వై ఏం చేస్తున్నానంటే ఈ వీడియో వాళ్ళ కోసం అండి. అంటే బిజినెస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ ఏ బిజినెస్ మనకు సూట్ అవుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే బట్టల దాంట్లో బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎప్పుడైనా బిజినెస్ స్టార్టప్ చేయాలంటే డైరెక్ట్గా మంచిగా ఒక రీజనబుల్ ప్రైజెస్లో కలెక్షన్ దొరకాలి. అండ్ మంచిగా ప్రైస్ అండ్ మంచిగా ఒక మార్జిన్ పెట్టి మనం అమ్మాలి అని అందరికీ ఉంటుంది. ఐ థింక్ మీకు కూడా ఉంటుంది, అది నాకైనా నేను కూడా బిజినెస్ పెట్టాలంటే అది నాకు కూడా ఉంటుంది. మంచిగా నాకు మార్జిన్ కావాలి, మంచిగా నేను ప్రాఫిట్ తీసుకోవాలి. ఒకవేళ ఏంటంటే లాస్ అయితే అంటే ప్రాఫిట్ అయినా పర్లేదు, కానీ లాస్ మాత్రం అవ్వకూడదు, అలాంటి బిజినెస్ కావాలంటారు. సో బట్టల దాంట్లో మీరు బిజినెస్ చేయగలుగుతారు. మీరు స్టార్టప్ చేయాలనుకుంటున్నారా, బిగినర్స్ అంటే హౌస్ వైఫ్ ఉన్నారా, లేకుంటే గర్ల్స్ చాలామంది డేరింగ్ చేసుకొని పెద్ద అమౌంట్ పెద్ద బడ్జెట్ పెట్టుకొని స్టార్టప్ చేయలేరు, కానీ ఒక చిన్న స్మాల్ బడ్జెట్ పెట్టి స్టార్టప్ చేయాలని అనుకుంటున్నారా. సో వాళ్ళ కోసం ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఏంటంటే ఒక మినిమం బడ్జెట్ మీరు ఒక ప్లాన్ చేయండి, ఒక బ్యాలెన్స్ షీట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి చెప్పాలంటే చాలామంది 5,000లో పెట్టాలనుకుంటారు, 10,000లో పెట్టాలనుకుంటారు. సో ఫ్రెండ్స్, 5,000 10,000లో పెట్టాలంటే మీరు డైరెక్ట్గా ఒక చిన్న హోల్సేలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు, కానీ దాంట్లో ప్రాఫిట్ అనేది ఎక్కువగా మీకు రాదు. డైరెక్ట్ మీకు మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకున్నారనుకోండి, అది బల్క్ క్వాంటిటీలో తీసుకోవాలి. అంటే మీరు అనుకున్నారు కదా, ఇప్పుడు మైండ్లో మీరు పెట్టుకున్నారు కదా, నేను బిజినెస్ చేయాల్సిందే. సో ఇది మైండ్లో పెట్టుకుంటే ఒక మంచిగా బడ్జెట్ ప్లాన్ చేయండి కదా ఫ్రెండ్స్. కొన్ని రోజులు ఆగండి, కొన్ని రోజులు వేరే కాడ పని చేయండి, లేకుంటే అప్పులైతే నేను చెప్పలేను, కానీ మీ సొంతంగా ఏదైనా చేయండి, పని చేసి. లేదు హస్బెండ్ దగ్గర తీసుకోండి, లేకుంటే మీ బడ్జెట్ ప్లానింగ్ చేయండి. మంచిగా ఏదైనా ఒక బడ్జెట్ ప్లాన్ చేసి ఒక మినిమం 25,000 30,000 ఈ అమౌంట్ అనేది మీరు ఒక బడ్జెట్ చేయండి. మినిమం ఈ 20,000 అండ్ 30,000 నేను ఎందుకు అంటున్నానంటే దీనిపైన చాలా బిగ్ రీజన్ ఉంది. ఎందుకంటే మీరు డైరెక్ట్ హోల్సేలర్ దగ్గర కాకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకున్నారనుకోండి, మంచిగా ప్రాఫిట్ తీసుకోవచ్చు. అంటే ఏంటి, మీకు ఒక 3 ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక రీటైలర్స్ పర్చేస్ చేస్తారు ఒక హోల్సేలర్ దగ్గర, ఒక హోల్సేలర్ పర్చేస్ చేస్తారు సెమీ హోల్సేలర్ దగ్గర, అండ్ సెమీ హోల్సేలర్ పర్చేస్ చేస్తారు మ్యానుఫ్యాక్చర్ దగ్గర. సో ఈ సెమీ హోల్సేలర్ని డివైడ్ చేసి, అంటే వాళ్ళని మైనర్ చేసి మీరు ఒక డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్తోని పర్చేసింగ్ చేసుకున్నారనుకోండి, ఈ సెమీ హోల్సేలర్ అండ్ హోల్సేలర్ వీళ్ళు పెట్టే మార్జిన్ కూడా మీరు పెట్టచ్చు, తెలుసా. సో దాట్స్ వై డైరెక్ట్గా మీరు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి పర్చేసింగ్ చేసుకున్నారనుకోండి, ఇది మీ ఎక్కువగా బెనిఫిషియల్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్తోని కలవండి. అండ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్తోని కలవాలంటే మినిమం అమౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. కానీ పెద్ద ఈ సూరత్ మొత్తం టెక్స్టైల్ మార్కెట్లో చాలా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి వాళ్ళు అంటారు, కానీ ఎలాంటి మెయిన్ మ్యానుఫ్యాక్చర్ మనకు దొరుకుతుందో అని వాళ్ళ దగ్గర మీరు వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, మ్యానుఫ్యాక్చర్ అంటే సూరత్లో చాలామంది మోసపోతానేది. ఎందుకంటే చాలామంది ఇదిగోండి నేను 50 రూపీస్కి సారీ ఇస్తున్నాను, 10 రూపీస్కి సారీ ఇస్తున్నాను, 15 రూపీస్కి నేను సారీ ఇస్తున్నానని చాలామంది అనుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇంతనే మీకు తెలుసు, ఒక 50 రూపీస్కి ఒక మినిమం ప్యూర్ కాటన్ కర్షిప్ కూడా రాదు మనకు. వస్తుందా చెప్పండి నాకు. మరి 50 రూపీస్కి మీరు పట్టు సారీ దొరుకుతుంది, బ్రైడల్ సారీ దొరుకుతుంది, వర్క్ సారీ దొరుకుతుంది అంటే మీరు ఎలా నమ్ముతున్నారు నాకు చెప్పేసేయండి. అలానే చాలామంది మోసపోతున్నారు. సో డైరెక్ట్గా ఒకసారి మీ సూరత్ రండి, అండ్ టోటల్ టెక్స్టైల్ మార్కెట్ ఎన్నికైనా మీకు తెలుసో, లేకుంటే సోషల్ మీడియాలో మీరు ఎంతమంది చూసారో దాన్ని మొత్తం అడ్రస్ రాసుకోండి, ఒక బుక్లో రాసుకోండి. ఆ టెక్స్టైల్ మార్కెట్ మొత్తం తిరిగి మరి మీరు అజ్మీరా ఫ్యాషన్కి రండి. ఏంటంటే క్వాలిటీ కూడా మ్యాటర్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. మనం ఏంటంటే క్వాలిటీ అమ్ముతాం, మనము
క్వాలిటీ మీకు సేల్ చేస్తాం. క్వాలిటీ ఇక్కడ వచ్చేసి కొంచెం అమౌంట్ కూడా మీకు అలాంటిది ఉంటుందండి మ్యానుఫ్యాక్చర్ రేట్లో. కానీ అలాంటిది క్వాలిటీ మీరు బయట మార్కెట్లో పర్చేసింగ్ చేస్తే మినిమం మీకు అమౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మన అజ్మీరా ఫ్యాషన్లో క్వాలిటీ కూడా అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉంటాయి, ఎందుకంటే వీఆర్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇదండి డైరెక్ట్గా ఒక మ్యానుఫ్యాక్చర్తోని కలవండి. ఒక మినిమం 20,000 to 30,000 మినిమం మీరు బడ్జెట్ పెట్టుకోండి. అండ్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టక ముందు ఒక్కసారి అజ్మీరా ఫ్యాషన్కి, నేను అజ్మీరా ఫ్యాషన్కి రండి అని అననండి, ఒకసారి టెక్స్టైల్ మార్కెట్ సూరత్ విజిట్ చేసుకున్న తర్వాతనే అజ్మీరా ఫ్యాషన్కి రండి. దెన్ మీకు అప్పుడు ఏంటంటే క్వాలిటీ అయినా, రేట్ అయినా, కలెక్షన్ అయినా, ట్రెండింగ్ కలెక్షన్ అయినా ఇవన్నీ మీకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతాయి. సో ఇదే అయిందండి కలెక్షన్ గురించి. మీరు ఎంత అలా అమ్మాలి, మార్జిన్ ఎంత అలా పెట్టాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో అజయ్ సార్తోని మాట్లాడదాం. ఎస్, అజయ్ సార్తోని మనం కలిసిపోతున్నాం. నెక్స్ట్ వీడియో నేను ఖచ్చితంగా వీడియో తీసుకొని వస్తానమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది మన అజ్మీరా ఫ్యాషన్ CEO ఫౌండర్ అజయ్ అజ్మీరా గారు. సో ఆ సార్తోని మనం మాట్లాడదాం, బిజినెస్ ఎలా స్టార్టప్ చేయాలి. ఏదైనా మనం ఏంటంటే చాలామంది గర్ల్స్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ కోసం చాలా మనం ఏంటంటే లోతుగా పోతాం మనం. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పేసని మనం డైరెక్ట్ అజయ్ సార్, అజ్మీరా సార్ గారితో మనం ఒక మీటింగ్ చేద్దాం, ఒక వీడియో వాళ్ళ సార్ది చేద్దాం. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పేసండి. అండ్ బిజినెస్ స్టార్టప్ కోసం అండ్ బిజినెస్ ఎండింగ్ మీరు ఎట్లా బిజినెస్ మీరు సెటప్ చేయాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మా సార్ అండ్ మేము ఈ వీడియోలో మేము ఖచ్చితంగా మాట్లాడతాం. సో ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు చాలా నచ్చింది అనుకుంటా. అండ్ మినిమం బడ్జెట్ గురించి చెప్పానంటే మినిమం 25,000 30,000 అండి మీరు అమౌంట్ పెట్టొచ్చు. ఇది స్టార్టప్ చేయాలంటే ఒక డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్తో కలిసి బిజినెస్ చేయండి, మంచిగా ప్రాఫిటబుల్ ఉంటుంది. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మార్జిన్ మినిమం మీరు 20 to 35% స్టార్టింగ్ మీరు మార్జిన్ పెట్టగలుగుతారు. అండ్ మన దగ్గర COD ఆప్షన్స్ లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా అమౌంట్ ప్రీపెయిడ్ అమౌంట్ చేసి మీరు ఆన్లైన్ ఆర్డర్ తెప్పించుకోవచ్చు అనమాట. సో వన్ మోర్ ఇంకా న్యూ వీడియోస్, న్యూ కలెక్షన్స్ కావాలంటే న్యూ వీడియోస్తో పాటు మనం కలుద్దాం, న్యూ ఐడియాస్తో పాటు. అండ్ నేను అన్నాను కదా మన అజయ్ సార్ గారితో మనం మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో. సో ఆ వీడియో వెయిట్ చేయండి అండ్ ఆ వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.